శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాటి కథలో భాగంగా ఈరోజు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన అమ్మ ఫోటో అనే కథల సంపుటి నుండి మొదటి కథ అయిన అమ్మ ఫోటో అనే కథా వివరాలతో మీ ముందుకు వస్తున్నాను. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ముందు ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ఊరి ప్రయాణం అవసరమా అంది మధు అత్తగారు శ్రీలక్ష్మి. చెప్పి చూశాను, వినలేదు. ఏమన్నా అంటే మూడు పాడైపోతుంది, వెళ్ళని అంది మధు భార్య కళ. తెల్లవారుజామునే ప్రయాణం. దారిలో తినడానికి ఇడ్లీలు, లంచ్కి పెరుగన్నం, పెద్ద క్యాన్లో మంచినీళ్లు, ఇంకా కూల్ డ్రింకులు అన్నీ రెడీ చేశారు. జాగ్రత్త, జెట్లాగ్ తీరకుండానే హైరాణ పడిపోతున్నారు. హెల్త్ పాడైతే కష్టం, మధ్యలో ఫోన్ చేస్తూ ఉండండి అని 100 జాగ్రత్తలు చెప్పింది కళ. సరే అని కారెక్కాడు మధు. విజయవాడ వెళ్లి అక్కడి నుంచి వెళ్దాం సార్, కాస్త దూరమైనా ఇదే సుఖం, గుంటూరు రోడ్ అంత బాగుండదు అన్నాడు డ్రైవర్. నీ ఇష్టం, అలాగే కాని అని సమాధానం చెప్పాడు మధు. ఇదే ఆఖరి ప్రయత్నం, దొరికితే సరే, లేకపోతే నాకు ప్రాప్తం లేదు అనుకుంటాను. ఏమిటో ఈ విచిత్రం, ఇలాంటి అనుభవం ఎవరికీ కలగదేమో అనుకున్నాడు. పక్కనే ఉన్న ఒక పుస్తకం తీశాడు. ఒక పేజీ తిప్పాడు. అందులో ఉంది ఓ గ్రూప్ ఫోటో. ఇంచుమించు 60 మంది ఉన్నారు ఆ ఫోటోలో. వెనక వరుసలో ఆడవాళ్లు నిలబడి ఉన్నారు. ఆశగా వెతుక్కున్నాడు. ఎవరు ఇందులో ఎవరు అనేదే ప్రశ్న. సమాధానం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మధు చాలా ఏళ్ల కిందటే అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. కాకపోతే మాతృభూమి అంటే చెప్పలేనంత మమకారం. తగని బంధుప్రీతి ఉంది అతనికి. 2 ఏళ్లకు ఒకసారి వస్తూనే ఉంటాడు. అతనికి 60 ఏళ్లు నిండాయి. షష్ఠి పూర్తి ఇక్కడ చేసుకోవాలి అని సరదా పడ్డాడు. పిల్లలు కూడా సరే అన్నారు. ఇక్కడ ఉన్న అతని తమ్ముడు, చెల్లెళ్లు, అత్తమామలు, బావమరిది చాలా ఆనందించారు. అన్ని ఏర్పాట్లు మేము చేస్తామన్నారు. ఆ వేడుక 2 నెలలు ఉండగా ఒక సంఘటన జరిగింది. వారి కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. పెద్ద పదవుల్లో పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఆయన 100వ జయంతి ఘనంగా చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఆ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన విషయాలను వివరిస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వేయించారు. అందులో ఫోటోలు చాలా వేశారు. ఆ పుస్తకం బంధువులందరికీ ఉచితంగా పంచిపెట్టారు. అందులో ఒక ఫోటో వైరల్ అయిపోయింది. ఎప్పుడో పల్లెటూరులో జరిగిన పెళ్లిలో తీసిన గ్రూప్ ఫోటో. అందులో పిల్లా పెద్ద కలిపి 60 మందికి పైగా ఉన్నారు. ఆ ఫోటో చూసి అందరూ కాలగర్భంలో కలిసిపోయిన తమ పెద్దవాళ్లను చూసి ఆనందించారు. అలా ఆ ఫోటో వాట్సాప్ లో మధుకి చేరింది. అందులో అతని తండ్రి ఉన్నాడు. ఆయన ఫోటో చూశాక మధులో ఏముల్లో ఉన్న కోరిక బయటపడింది. అతనికి తల్లి లేదు. 3 ఏళ్లవాడుగా ఉన్నప్పుడే పోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మధుని ప్రేమగానే చూసుకుంది. 3 చెల్లెళ్ళు, తమ్ముడు. జీవితంలో లోటేమీ లేదు. బుద్ధి తెలిసాక అమ్మ ఎలా ఉంటుందో చూడాలి అనిపించింది. ఆవిడ నగలు, వస్తువులు ఉన్నాయి కానీ ఫోటో లేదు. తండ్రి పోయాక ఆయనకి, ఆయనతో పాటు తల్లికి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టే బాధ్యత మధు మీద పడింది. గయ వెళ్లి అక్కడ కార్యక్రమం జరిపి వచ్చాడు. అమెరికాలో ఉన్న అక్కడి గుడికి వెళ్లి జరిపి వచ్చేవాడు. తల్లి తిథినాడు మీ తల్లిగారిని తలుచుకుని నమస్కారం చేసుకోండి అంటే అతని మనసు బాధ. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఓ నమస్కారం చేసుకునేవాడు. మళ్లీ ఇంతకాలానికి ఆ ఫోటో వల్ల ఆశ చిగురించింది. ఆ ఫోటోలో అమ్మ కూడా ఉండే ఉంటుంది. ఎక్కడ ఉంది అని గుర్తుపట్టేవాళ్లు లేరు. ఆ తరం వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని వెతికి వాళ్లకు ఫోన్ చేసి ఆ ఫోటోలో మా అమ్మ ఎక్కడ ఉందో గుర్తుపట్టగలరా అని అడిగాడు. అబ్బో, ఎప్పుడు మాట, మేము ఎరగం అనేశారు. షష్ఠి పూర్తి కోసం ఇండియాకు వచ్చాక పాతతరం బంధువులు కొంతమంది ఉన్నారని తెలిసి ఓపిక్గా ఫోటో తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగాడు. ఫలితం శూన్యం. 3-4 మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎవరూ గుర్తుపట్టలేదు. ఇక లాభం లేదు అని ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక సమాచారం తెలిసింది. మధు తల్లి పుట్టింటి వారిది వరగాని. ఆ ఊళ్ళో నరసమ్మ గారు అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ వయసు 100 ఏళ్లని, తన పనులు తానే చేసుకుంటుంది అని పేపర్లో వేశారట. ఆవిడకి ఏమైనా తెలుస్తుందేమోనని ఆశ కలిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమీ తెలియవు కాబట్టి స్వయంగా బయలుదేరాడు. ముందు పోనీలే పాపం అని జాలిపడ్డా రాను రాను అతని ఆరాటానికి విసుగు వేసింది ఇంట్లో వాళ్ళకి. భార్య నచ్చచెప్పి చూసింది. ఇదే ఆఖరి ప్రయత్నం, ప్రామిస్ అని మాట ఇచ్చాడు. కారు ఎక్కగానే నిద్ర. డ్రైవర్ ఆపి టిఫిన్ తినమంటే తిని మళ్లీ పడుకున్నాడు. గమ్యం చేరేసరికి 12 గంటలైంది. గుంటూరు దాటాక పెదనందిపాడు వెళ్లే దారిలో ఉంది వరగాని. చిన్న ఊరు. ఆ ఊళ్ళో అడిగితే నరసమ్మ గారి ఇల్లు గుర్తులు చెప్పారు. చిన్న డాబా ఇల్లు. వెళ్లి తలుపు తడితే ఒక మధ్య వయసు ఆవిడ తలుపు తీసింది. ఎవరు మీరు అంటే చెప్పాడు. ఏం కావాలి అంటే నరసమ్మ గారితో పని ఉంది అన్నాడు. ఏం పని అంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
అతని వాలకం చూసి ఏ పేపర్ వాళ్ళు అనుకుని మా వారు భోజనం చేస్తున్నారు కూర్చోండి అని కుర్చీ చూపించి ఫ్యాన్ వేసి వెళ్లిపోయింది. కూర్చున్నాడు. కాసేపటి తర్వాత వచ్చాడు ఆ ఇంటి యజమాని. అతను నరసమ్మ గారి మేనల్లుడు. తనని పరిచయం చేసుకుని నరసమ్మ గారితో పనుండి వచ్చాను అంటూ క్లుప్తంగా చెప్పాడు. అతనికి అయోమయంగా అనిపించింది. రండి అంటూ తీసుకువెళ్లాడు. ఇంటి వెనకాల ఖాళీ స్థలం, వేప చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంది నరసమ్మ. అత్తయ్య, భట్టిప్రోలు గోపాలరావు గారి మనవడట, నీ కోసం వచ్చారు అని చెప్పి మంచం పక్కనే కుర్చీ వేశాడు. ఎండిపోయి ఒడుగులా ఉంది నరసమ్మ. 100 నిండాయి, అయినా బాగానే ఉంది. జ్ఞాపక శక్తి తగ్గలేదు. ఆ పేరు వినగానే లేచి కూర్చుంది. ఏనాడో ఇల్లు పొలాలు అన్ని అమ్మేసుకుని వెళ్లిపోయారు. ఆయన మనవడివా అంటూ చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఎవరి పిల్లవాడివి అబ్బాయి అని అడిగింది. మా అమ్మ పేరు దమయంతి చెప్పాడు. దమయంతి కొడుకువా? నా తండ్రే, ఎన్నాళ్ళకు చూశాను అని తలని మెరింది. మా అమ్మ మీకు తెలుసా అని అడుగుతుంటే కంఠం వణికింది. అయ్యో, తెలియకపోవడం ఏమిటయ్యా, బాగా తెలుసు. నాకంటే వయసులో ఎంతో చిన్నది. ఎంత చక్కగా ఉండేది. ఇక ఆ కంఠం గొంతు విప్పి పాడితే చెవుల్లో అమృతం పోసినట్టు ఉండేది. అన్ని ఇచ్చి ఆయుర్దాయం ఇవ్వలేదు ఆ దేవుడు. మొదటి పురుడు సమయంలో నేను దగ్గరే ఉన్నాను. రెండో కాన్పుకు వచ్చినప్పుడు ఊళ్ళో లేను. తల్లి బిడ్డ ఇద్దరు దక్కలేదు అని పాత సంగతులు చెప్పుకొచ్చింది. మధుకు దుఃఖం ఆగలేదు. తనతో తీసుకువచ్చిన ఆ పుస్తకం తీసి ఫోటోని ఆవిడకి చూపించాడు. ఈ ఫోటోలో మా అమ్మను గుర్తుపట్టగలరా ఆశగా అడిగాడు. కళ్ళజోడు తెమ్మని అది పెట్టుకుని చూసింది. ఎవరి ఫోటో, ఎక్కడిది అని బోలెడన్ని వివరాలు అడిగింది. తెలిసినంత వరకు చెప్పాడు. మా అమ్మ ఏది అని మరోసారి అడిగాడు. ఆవిడ చూసింది. ఇదిగో ఇది దమయంతి అంటూ చూపించింది. కళ్ళనీళ్లు తిరిగాయి మధుకి. అమ్మ కనిపించలేదు. కళ్ళు తుడుచుకున్నా చలమలో ఊరినట్టు ఊరుతున్నాయి. కాసేపటికి సర్దుకుని చూశాడు. చిన్న బిడ్డని ఎత్తుకుని ఉంది. మా అమ్మేనా, మీరు సరిగ్గా గుర్తుపట్టారా? దీనంగా అడిగాడు. నేను దమయంతిని గుర్తుపట్టలేనా? చిన్నతనం నుండి తెలుసు. ఇదిగో ఆ చిరునవ్వు మా దమయంతి. చేతుల్లో పసివాడు ఎవరు అని గుర్తు చేసుకుంది. నా మొహం, ఇంకెవరు? నువ్వేగా, దమయంతి ఏకైక సంతానాన్ని నువ్వే అంది. మళ్లీ దుఃఖం ముంచుకు వచ్చింది. ఊరుకో నాయనా అని ఓదార్చింది నరసమ్మ. కాసేపు ఆవిడ దగ్గరే కూర్చున్నాడు. తల్లి గురించి వివరాలు చెప్పించుకున్నాడు. ఆవిడకు నమస్కారం చేసి బయలుదేరాడు. కారెక్కి చూసుకుంటే 4 మిస్డ్ కాల్స్ భార్య దగ్గర నుంచి. ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు. నీకు పంపుతానంటూ ఫోటో తీసి పంపించాడు. అమ్మను తనివి తీరా చూస్తూ ఉండిపోయాడు. మధు షష్ఠి పూర్తి ఘనంగా జరిగింది. బ్యాక్ డ్రాప్ లో దమయంతి ఫోటో పెట్టారు. మా అమ్మ నేను అని అందరికీ చెప్పుకుని ముడిసిపోయాడు షష్ఠి పూర్తి పెళ్లి కొడుకు. విన్నారుగా ఈ అమ్మ ఫోటో అనే హృదయాలను స్పృశించే కథను. వచ్చే వారం ఇదే సంపుటి నుంచి మరో కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.